టీవీ తెలుగు 10వ తరగతి ఫలితాల్లో కేఎల్ రావు నగర్ సిండికేట్ బ్యాంక్ కాలనీలోని రాకేష్ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు అఖండ విజయాన్ని సాధించారు. విద్యార్థులు కనపరిచిన అద్భుత ప్రతిభను పురస్కరించుకొని గురువారం పాఠశాల ఆవరణంలో విజయోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు బాణసంచా పేల్చి మిఠాయిలు పంచుకుంటూ తమ ఆనందాన్ని పంచుకున్నారు. ఈ ఫలితాల్లో విద్యార్థిని మేఘన 577 మార్కులు సాధించి పాఠశాల స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచింది. ఆమెతో పాటు మరికొందరు విద్యార్థులు 573, 570, 563, 560 మార్కులతో సత్తా చాటారు. మొత్తం విద్యార్థుల్లో దాదాపు సగం మంది 500కు పైగా మార్కులు సాధించి పాఠశాల కీర్తిని దశదిశలా చాటారు. ముఖ్యంగా ఉత్తీర్ణత కష్టమని భావించిన విద్యార్థులు సైతం ఫస్ట్ క్లాస్లో పాస్ కావడం విశేషం. నిర్వాహకులు ఎన్వి రావు ఈ సందర్భంగా పాఠశాల నిర్వాహకులు ఎన్వి రావు మాట్లాడుతూ పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులు ఇంతటి ఘన విజయం సాధించడం గర్వకారణమని హర్షం వ్యక్తం చేశారు. స్లమ్ ఏరియాలో ఉన్న ఈ పాఠశాలలో అతి తక్కువ ఫీజులతోనే అన్ని రకాల ల్యాబ్ సౌకర్యాలు కల్పిస్తూ నాణ్యమైన విద్యను అందిస్తున్నామని ఆయన తెలిపారు. ఉపాధ్యాయుల కఠోర శ్రమ, విద్యార్థుల పట్టుదల వల్లే ఈ ఫలితాలు సాధ్యమయ్యాయని, ఇక్కడ చదువుకున్న విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించి దేశానికి గర్వకారణంగా నిలవాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు. విద్యార్థులు చదివే స్కూల్లో ఆ పిల్లలు అద్భుతమైన విజయాలు సాధించారు. 577 మార్కులతోని మేఘన స్కూల్ ఫస్ట్ వచ్చింది. అలాగే 573, 70, 563, 560 అలాగే 500 పైన వాళ్ళు దాదాపు సగం మంది విద్యార్థులు 500 పైన మార్కులు సాధించారు. చాలా మంది విద్యార్థులు వీళ్ళు తప్పుతారే అనుకున్న వాళ్ళు కూడా పాస్ అయిపోయి మంచి మార్కులతో ఫస్ట్ క్లాస్ లో పాస్ అవడం చాలా సంతోషదాయకంగా ఉంది, చాలా ఆనందదాయకంగా ఉంది. ఇలాంటి సంతోష సమయంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు చేసిన కృషి వల్లనే ఈ రిజల్ట్స్ వచ్చాయని చెప్పేసి నేను ప్రత్యేకంగా చెప్తున్నా. మా దగ్గర మంచి ఉపాధ్యాయులు ఉన్నారు. ఆ ఉపాధ్యాయుల యొక్క కృషి వలన మంచి విద్యార్థులు ఉన్నారు. వాళ్ళ కష్టపడి చదువుకోవడం వల్ల ఈ మంచి విజయాలను సాధించడానికి సాధ్యమైంది. భవిష్యత్తులో మరిన్ని ఉన్నతమైనటువంటి విజయాలు సాధిస్తారని చెప్పేసి, అలాగే మా పిల్లలు వాళ్ళ విజయవాడలో ఏ జూనియర్ కాలేజ్ జాయిన్ అయినా సరే ఫస్ట్, సెకండ్ లో రాకేష్ పబ్లిక్ స్కూల్ విద్యార్థులే ఉంటున్నారంటే అది చాలా గర్వకారణంగా అనిపిస్తుంటది. అలాగే విద్యార్థులు భవిష్యత్తులో కూడా మరిన్ని విజయాలు సాధించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. మీరు ఎంత చదువుకుంటే చదువు అంతగా మిమ్మల్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్తుందని చెప్పేసి చెప్తున్నా. అలాగే కేఎల్ రావు లో స్లమ్ ఏరియాలో ఉన్న ఈ స్కూల్లో కేవలం 10th క్లాస్ కి ట్యూషన్, స్కూల్ అన్ని కలిపి కూడా సంవత్సరానికి కేవలం 18,000 రూపాయలు తీసుకొని మేము చదువు చెప్పగలుగుతున్నాం. అలాగే 700 రూపాయల నుంచి చదువు చెప్తూ విద్యార్థులను పేద, దిగువ మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించినటువంటి పిల్లలకు ఉన్నత విద్య నేర్పించడానికి అన్ని రకాల ల్యాబ్ సౌకర్యాలతోని ప్రాక్టికల్స్ గా వాళ్ళు చేయించడం జరుగుతుంది. ఇంత మంచి విద్యను నేర్చుకుంటున్న విద్యార్థులు భవిష్యత్తులో ఈ దేశానికి గర్వపడేటట్టు ఉంటారని, విజయవాడకే తలమానంగా ఉంటారని చెప్పి ఆశిస్తున్నాను. పబ్లిక్ స్కూల్లో 10వ తరగతి పూర్తి చేశాను. ఇక్కడ నేను చదువుకున్న విద్య ఎలాంటిదంటే ప్రెషర్ లేకుండా ఫ్రీగా, టీచర్స్ ఫ్రీగా మాట్లాడుతూ టెన్షన్ పెట్టకుండా చదివించారు. ఇప్పుడు వచ్చిన మార్కులు కూడా కారణం మా టీచర్సే చెప్తాను. ముందు అలాంటి భయం పోగొట్టి ఈ స్టేజ్ కి తీసుకొచ్చారంటే మా టీచర్సే చెప్తాను. థ్యాంక్ యూ. నేను ఒక టీచర్ ఉద్యోగాన్ని తీసుకోవాలనుకుంటున్నాను, బీఈడీ కంప్లీట్ చేసి. పబ్లిక్ స్కూల్లో చదువుతున్నాను. ఇక్కడ ఫ్యాకల్టీ ఎలా అంటే ఏ ప్రెజర్ మన మీద పెట్టరు, ఒత్తిడి అనేది అస్సలు ఉండదు. టీచర్స్ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. మనం ఫ్రీగా చదువుకునే వాతావరణం ఉంటది ఇక్కడ. ఎలాంటి ప్రెజర్ అనేది మన మీద ఉండదు. మనం నిర్భయంగా చదువుకోవచ్చు ఏదైనా.